హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు కల్వకుంట్ల కవిత. ఖమ్మంలో అరెస్ట్ అయిన తర్వాత కవితను రాత్రి హైదరాబాద్ కి తరలించారు పోలీసులు. దీంతో ఇక్కడ కూడా దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు కవిత. అర్ధరాత్రి ఖమ్మంలో తెలంగాణ జాగృతి చీఫ్ కవితను అరెస్టు చేశారు పోలీసులు. జెడ్పీ సెంటర్ అంబేద్కర్ భవన్ దగ్గర వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని నిరాహార దీక్షకు దిగారు కవిత. కూల్చేసిన చోటే బాధితులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఉదయం కవితతో దీక్షకు దిగిన విశారదన్ను అరెస్టు చేశారు పోలీసులు. అయినా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు కవిత. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు కల్వకుంట్ల కవిత. ఖమ్మంలో అరెస్ట్ అయిన తర్వాత కవితను రాత్రి హైదరాబాద్ కి తరలించారు పోలీసులు. దీంతో ఇక్కడ కూడా దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు కవిత. అంతకుముందే ఆక్రమణకు గురైనటువంటి భూదాన్ భూమి ఉన్నది, మొత్తం 62 ఎకరాలు. అసలు భూదానం భూమి అంటేనే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి. ఆ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి మీద కర్కశంగా కలెక్టర్ గారు, ప్రభుత్వము అర్ధరాత్రి చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో, పరీక్షలు జరిగేటటువంటి ఈ సమయంలో వాళ్ళ బుక్స్, పెన్సిల్స్ అన్నీ కూడా కలిపి బుల్డోజ్ చేసి పడేసి కంప్లీట్గా ఇండ్లన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. 750 గృహాలను కూలగొడితే వాళ్ళందరినీ, ఆ బాధితులందరినీ తీసుకొచ్చి పక్కనే ఉన్న అంబేద్కర్ భవన్లో పెట్టడం జరిగింది. మొత్తం 750 కుటుంబాలు, అందులో మగవారు, ఆడవాళ్ళు, పిల్లలు అందరినీ కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి కనీసం కలెక్టర్ గారు వచ్చి పరామర్శించడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేసినాం. నిన్న ధర్నాకు వెళ్తూ ఖమ్మం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ఒకటే డిమాండ్ చేసినాం, కలెక్టర్ గారు రావాలి, వచ్చి ఏదైతే శిబిరం వాళ్ళకి ఇచ్చినారో బాధితులకు దాన్ని చెక్ చేయండి, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేయండి అన్నాం. అదేమి కూడా అప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ కాదు. అయినా సరే పంతానికి పోయి కలెక్టర్ గారు రాలేదు. ప్రభుత్వం పగబట్టినట్టుగా మరి అక్కడికి రాకుండా ఎవరైతే ఉద్యమిస్తున్నారో, నిన్న ఖమ్మంలో ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు ఐక్య పోరాటాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ గారు, నేను తెలంగాణ జాగృతి తరఫున, అట్లానే వారి ధర్మ సమాజ్ పార్టీ అందరం కలిసి కూడా ర్యాలీ చేయడం జరిగింది. అందరం కలిసి సంయుక్తంగా ఈ ఉద్యమం చేయడం జరిగింది. సో చివరికి 4-5 గంటలు ఖమ్మంలో ట్రాఫిక్ స్తంభింపజేసి ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత నన్ను, డాక్టర్ విశారదన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి ఏమన్నా ఆర్డీఓ గారు పోతారా, కలెక్టర్ గారు పోతారా, ఏమన్నా సమస్య పరిష్కరిస్తారా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఒకటి ప్రకటన ఏదన్నా వస్తుందా ఈ పేదవాళ్ళకు సంబంధించి అంటే ఎటువంటి ప్రకటన రాలేదు. మేము ముందే చెప్పినాం, మేము ఇవాళ ఇక్కడ ఈ చౌరస్తాలో కూర్చుంటున్నాం, అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటున్నాం, ఖచ్చితంగా అన్నం తినం మేము అని చెప్పినాం. అదే కొనసాగిస్తూ నిన్న మధ్యాహ్నం ఏదైతే మేము స్టేట్మెంట్ ఇచ్చినామో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాం. అందుకనే మళ్ళీ దీక్షా శిబిరానికి వెళ్ళి అక్కడే బాధితుల ముందు కూర్చొని నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. ఇవాళ పొద్దున వందలాది మంది, వేలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి మేమేదో టెర్రరిస్ట్ అయినట్టు మమ్మల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడేసినారు. మేము నిన్న చెప్పింది అదే, ఇవాళ చెప్తున్నది అదే. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోయినా నిరాహార దీక్ష చేస్తామని నిన్న చెప్పినాం, ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. ఖమ్మం నుండి నన్ను హైదరాబాద్కు తరలించినారు పోలీసులు, మా జాగృతి కేంద్ర కార్యాలయం వద్ద వదిలేసినారు. మరి డాక్టర్ విశారదన్ గారిని తీసుకెళ్ళినారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. వారి కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారు అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నా వంతుగా నేను ఇక్కడ జాగృతి కేంద్ర కార్యాలయంలో నన్ను పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు కాబట్టి ఆ దీక్ష బ్రేక్ కాకుండా నేను ఇక్కడ కూర్చున్నాను. ఖచ్చితంగా ఒకటే ఒక సింగిల్ డిమాండ్, 31 ఎకరాల జాగా భూదాన్ భూమి పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇండ్లను నేలమట్టం చేసిండ్రు, చెదను చేసిండ్రు, ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క చేసి పడేసిండ్రు దాన్ని. ఆ మొత్తం భూమిని కూడా పెద్దవాళ్ళకు అప్పగించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేదలకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8, 10, 12 ఏళ్ల నుంచి ఉంటున్న పేదవాళ్ళు ఆ భూమి విలువ పెరిగింది అంటే పేదవాడికి భూమి ఉంటే ఆ విలువ పెరిగితే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ